చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నైజీరియన్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. దాదాపు 100 మందిని పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 51 మంది నైజీరియన్లు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. 65 బీర్లు, 20 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పార్టీలో ఉన్న వారికి డ్రగ్స్ టెస్టులు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మొయినాబాద్ లోని ఎస్కే నేచురల్ రిట్రెంట్ ఫామ్ హౌస్ లో నైజీరియన్స్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. సుమారు 51 మందిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఉగాండాకు చెందిన మామాస్ అనే మహిళ పుట్టినరోజు సందర్భంగా ఫామ్ హౌస్ లో పార్టీనైతే ఏర్పాటు చేసుకున్నారు. ఈ వేడుకకు భారీగా తరలి వచ్చారు. అయితే పార్టీలో గంజాయి, డ్రగ్స్, ఫారిన్ లిక్కర్ వాడుతున్నట్లుగా కూడా పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. సుమారు 100 మందిని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు 65 బీర్లు, 20 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నార్కోటిక్స్ అలాగే ఎక్సైజ్ పోలీసులు వచ్చి తనిఖీలు చేపట్టారు. అలాగే ఇమిగ్రేషన్ అధికారులు ఇక్కడికి చేరుకుని వీసా పర్మిషన్లు ఉన్నాయా అని కూడా ఆరా తీస్తున్నారు. పార్టీలో ఉన్న నైజీరియన్స్ కు డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అయితే 51 మందిలో 12 మంది విద్యార్థులు ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. బర్త్డే పార్టీలో ఉగాండా, నైజీరియాకు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో గుట్టుగా నిర్వహిస్తున్న బర్త్డే పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 51 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో 37 మంది మహిళలే ఉన్నట్లుగా తెలుస్తోంది. 14 మంది అబ్బాయిలున్నారు. డ్రగ్స్ పరీక్షల్లో కొంతమందికి పాజిటివ్ వచ్చినట్లు కూడా నిర్ధారణ అయిందని అంటున్నారు అధికారులు. ఉగాండాకు చెందిన మమాస్ బర్త్డే పార్టీలో భారీగా మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్స్ పాస్పోర్ట్లు, వీసాలకు ఇమిగ్రేషన్ అధికారులు చెక్ చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం. ఎక్సైజ్ అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ కు చేరుకున్న డీసీపీ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో 51 మందికి కూడా పోలీసులు పరీక్షలు చేసినట్లు కూడా సమాచారం. బర్త్డే పార్టీలో ఉన్నవారు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. నిన్న రాత్రి 11 గంటలకు ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నైజీరియన్స్ పోలీసుల మధ్య రాత్రి కొంతసేపు అక్కడ వాగ్వాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. 100 మంది పోలీసులతో ఫామ్ హౌస్ ముందు బందోబస్తును అయితే నిర్వహించారు. మొత్తం 51 మంది వీసాలు పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులు వీసా గడువు ముగిసినా పలువురు అక్రమంగా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు.